కనీస వేతనం వెంటనే అమలు చేయాలి. కనీస వేతనం సుప్రీంకోర్టు 26,000 వేతనాన్ని వెంటనే. మాట తప్పి మడమ తిప్పిన సీఎం, మాట తప్పి మడమ తిప్పిన సీఎం, మాట తప్పి మడమ తిప్పిన సీఎం. పరిష్కరించాలి మా సమస్యలను వెంటనే, పరిష్కరించాలి మా సమస్యలను వెంటనే. యూనియన్లు స్టేట్ లో కలిసినాయి సార్. కష్టాలు అయితే ఆడోళ్ళకు ఒకటే. దయచేసి కష్టాలను అయితే వినండి. అంగన్వాడీలను చూస్తే కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయమని చెప్తే ఈరోజు కమ్యూనిస్టులు ఉన్నటువంటి కేరళ గవర్నమెంట్ లో 26,000 అంగన్వాడీ టీచర్కి ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఇవ్వడానికి ఈ చేత కానీ దద్దమ్మకి ఎందుకు వచ్చింది? గతంలో చంద్రబాబు నాయుడు చేయలేడు, నేను చేస్తానంటే ఈరోజు మనం అంతా కూడా ఓట్లు వేసాం. ఎవరికి రాని మెజారిటీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఎన్నికలు 2-3 నెలలు ఉన్నాయి. అయినా ఈ సమ్మెని పరిష్కారం చేయకుండా మొండిగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఆయన వ్యవహరించడమే కాదు, అన్ని డిపార్ట్మెంట్లకి కలెక్టర్ కి ఫోన్ చేసి రాత్రి మీరు రేపు పొద్దున 7 గంటలకే పోయి మీరు అందరు కూడా సెంటర్ లో ఉన్నామని చెప్తా ఉన్నాడు. ఇది సిగ్గుందా ఈ గవర్నమెంట్ కానీ అడుగుతా ఉన్నాం. అందుకోసమే ఈ రోజు మీరు మాత్రమే ఉద్యమంలో ఉన్నారు. ఈ సమ్మె పరిష్కారం కాకపోతే కమ్యూనిస్టులుగా సిపిఐగా మీ ముందుకు వస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బంద్ కూడా పిలిపిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కానీ మాకు ఓటు వేయండి అన్నప్పుడు అడిగినప్పుడు ఎవరైనా సర్పంచ్ గాని, కౌన్సిలర్ గాని, ఎమ్మెల్యేలు గాని ఎవరైనా గాని అడగటం లేదా? మా తప్ప మా సమస్యను పరిష్కరించండి సార్, మీరు కూడా అక్కడ చెప్పండి అని మేము విన్నవించుకోవడానికి మా రిప్రజెంటేషన్ తీసుకున్నాం. రిప్రజెంటేషన్ బ్యాగులో పెట్టుకో, బ్యాగ్ నుంచి తీసేలోపు ఇదైపోతుందా సార్? అంతగా అది అందరికీ తెలిసిపోయింది. అది సంగతి ఇంకా ఏం చెప్పినా మనం ఇది కాదు. కానీ ఈ రోజు ప్రభుత్వము మేము ఏదేమైనా సరే మా సమ్మెను మటుకు విరమించుకోము. ప్రభుత్వము కనీస వేతనం 26,000 ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. మినీ వర్కర్ను మెయిన్ వర్కర్ గా కూడా ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు అనేసి మా డిమాండ్స్ అనేది. మేమైతే ఏమీ గొడవపడడానికి ఇంకొకటి అనేది కాదు, మా విన్నపము మేము మీకు చెప్పుకోవడానికి అనేసి వచ్చినాం. కానీ వాళ్ళ సిబ్బందిలే వాళ్ళకు ఉంటుంటాయి. అది ఏదేమైనా కానీ మా సమ్మెను అయితే విరమించుకోలేము సార్. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వమని కూడా మా రాష్ట్ర కమిటీ కూడా నిర్ణయించింది కాబట్టి మీకు వినియోగించుకుంటున్నాం సార్. ఎక్కడ కూడా ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగించే అంశం చేయలేదు. బాలింతలకు కానీ పౌష్టికారం ఇచ్చే విషయంలో కానీ ఎక్కడ ఎవరికైనా ఇబ్బంది ఉంది మీకు కంప్లైంట్ చేసి మీరు తెచ్చుకోండి. వాళ్ళే వద్దంటారు, తండ్రి కరెక్ట్ అని చెప్తుంటే మీరు పట్టించుకోకపోతే మా కోరిక ఏమంటే మీరు పోయి ఉంటుందని సమ్మె మీరు పరిష్కారం చేయలేరు, సీఎం గారు పరిష్కారం చేశారు. అంతవరకు మీరు పోలీసులు మా మీద ప్రేరణ తగ్గించాలని కోరుకుంటున్నామండి. కానీ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం పిల్లలకు బాలింతలకు పౌష్టికారం చేయాలని కాబట్టి చేస్తామని చెప్పాను. కలెక్టర్ సార్ డిస్ట్రిబ్యూట్ చెప్పారు. అది సానుకూలంగా స్పందించారు. జరిగిపోతుందండి. ఒకటి మా పరిస్థితి ఉన్నటువంటి మనం కంపల్సరీగా గర్భవతులకు బాలింతలకు అందాలి కాబట్టి 11వ తేదీ లోపల ఏమైతే వచ్చినాయో అవన్నీ డిస్ట్రిబ్యూషన్ చేసినాం సార్. పిల్లలకు కూడా ఇచ్చేసినాం. ఆడ పంచేది ఏది లేదు. ఖాళీ సెంటర్స్ సార్. ఇప్పుడు సార్లకు కూడా చేయాల్సిందంటే అంగన్వాడీలో ఉండేటువంటి పిల్లల తల్లులే మా అంగన్వాడీ టీచర్లు బాగున్నారు, మా టీచర్ల సమస్య పరిష్కారం చేయండి అంటే గవర్నమెంట్ వీళ్ళు మాత్రం మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారు. పోలీసులను భయపెట్టి పోలీసులను అడ్డుపెట్టి బలవంతంగా చేయాలని సమ్మెని తిరస్కరించాలని చూస్తా ఉన్నారు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కి, రెవెన్యూ వాళ్ళకి, అదేవిధంగా మండల పరిషత్ వాళ్ళకి అందరికి కూడా
మీ అందరి తరపున గవర్నమెంట్కి విన్నవిస్తా ఉన్నాం. మీకు చేతనైతే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మొండోడు, ఎంత మొండి అంటే ఇంకా నెక్స్ట్ ఆయన పోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అంగన్వాడీలతో పెట్టుకున్నారు. గతంలో గుర్రాలతో దక్కించిన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు. ఈయనకు కూడా అదే గతి పడుతుంది. గతంలో చంద్రబాబు మన కేసీఆర్ 1000 రూపాయలు పెంచినా ఆయన్ని ప్రజలు ఇంటికి పంపించారు. ఈయన మొండిగా సమ్మె ఈరోజు 7 రోజులు అవుతా ఉంది. సిగ్గుండాలా ఈరోజు మంత్రులకు కానీ ఎవరికైనా కానీ రాత్రి వీడియో కాన్ఫరెన్స్లు పోలీసు కలెక్టర్లకు బెదిరించి సీఎం ఒక సీఎం గా ఉండి అందరికీ తండ్రిగా ఉండాల్సినటువంటి వాడు కలెక్టర్లను భయపెడిచి వాళ్ళందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లను అలర్ట్ చేసి సమ్మెని దాన్ని మొత్తం చేయండి అని చెప్పేసి ఒక దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరి హక్కులను వాళ్ళు ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఈరోజు సుప్రీంకోర్టు కోర్టుల మీద వీళ్ళకి గౌరవం లేదు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు ఈ భారతదేశంలోనే అంత అవినీతి చేసి 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న ఆర్థిక నేరగాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 12వ తేదీ నుంచి ఈరోజు 18వ తేదీ 7వ రోజుకు కొనసాగిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె. మరి రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏ విధంగా స్పందిస్తున్నారంటే మరి ఎంత నీచంగా ఇప్పటికి రాత్రికి మరి అంగన్వాడీ సెంటర్స్ మరి వాళ్ళ బాగోగులు వాళ్ళ జీతభత్యాల విషయం మటుకు మాట్లాడడం లేదు. కానీ చర్చలలో సెంటర్లు ఏ విధంగా పగలగొట్టాలి, ఎవరిని అక్కడ వేయాలి, ఏ సిబ్బందిని వేసి పగలగొట్టి మరి పిల్లలకు మరి నాణ్యమైన ఫుడ్ మరి అందించాలా అనే ప్రభుత్వము మరి మేమున్నప్పుడు అందించాలనేది తెలియదా అనేసి మేము ఒకటి అనుకుంటున్నాం కాంగ్రెస్. అదే విధంగా ఈరోజు కనీస వేతనం 26,000 మరి ఇవ్వాలనేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా 5 లక్షలు ఇవ్వాలనేసి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాట్యుటీ కూడా అమలు చేయాలి, సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలి, మినీ వర్కర్స్ మేన్ వర్కర్స్ గా మరి జీవో కూడా తీసుకురావాలనేసి కూడా వెంటనే ఇవ్వాలనేసి కూడా మేము కోరుతున్నాము. అదే విధంగా రాజకీయాలు ఎక్కడైతే ఉన్నాయో రాజకీయ ఒత్తిళ్లు కూడా ఆపాలనేసి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. రాష్ట్ర ఏది ఏమైనా మా కార్యక్రమాన్ని మా సమ్మెను విరమించుకునేలేదు. ప్రభుత్వం దిగివచ్చి మా సమ్మెకు మరి మద్దతు ఇస్తూ మాకు జీతాలు పెంచితే తప్ప లేకుంటే మేము సమ్మెను విరమించుకోలేదు. ఏ ప్రభుత్వము ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టినా గానీ మేము సమ్మెను విరమించుకోము. ఈ రోజు లాసప్ అయినా పర్వాలేదు, 1 నెల 2 నెలల 3 నెలల ఎన్ని నెలలైనా గానీ మా జీతాలు లాసప్ అయినా పర్వాలేదు, మా ఉద్యోగం కొనసాగిస్తాము. ప్రభుత్వం దిగివచ్చి జీతాలు పెంచాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెంచాలి, గ్రాట్యుటీ కూడా ఇవ్వాలనేసి కోరుకుంటున్నాం. కాబట్టి జిల్లా అధ్యక్షురాలు జి శోభ, అంగన్వాడీ.